భద్రం కర్ణే భద్రం ఇంద్రో వృద్ధస్రవా స్వస్తి న పూషా విశ్వవేదా ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः सीदसादनो जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय श्री राम जय श्री राम చేయాలి చేయాలి కెమెరా పెట్టుకొని ముందు ఉంటే వెనుకోడికి ఎట్లా వస్తుంది ओम ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाध ब्रुवन्नम् अयं च ब्रह्मणस्पतिः అరే వాళ్ళ పని అది చేయకుండా ఎందుకు ఇట్లా వాళ్ళ ప్రెస్ ఉండని लक्ष्मीनारायणाख्यं मिथुनमनुभवत्यच्युतारान्यहारान् आरोग्यं भोजमायो कृतमेव गुणायत्यदास्थापनं वः तत्तः समस्तं दिशतु स पुरुषो दिव्यहेत्यक्षवर्ति यस्मिन् मिन्यस्य भारं विजयन जगतां जङ्गमस्थापनो कृतमेव गुणायत्यदास्थापनं वः तत्तः समस्तं दिशतु स पुरुषो दिव्यहेत्यक्षवर्ति श्री श्रीनिवास कुलदैवतं नः श्री श्रीनिवास परदैवतं नः श्री श्रीनिवास परमं धनं नः श्री श्रीनिवास परमागतिर्नः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ॐ ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रस्य द्वित्वरात्रं धारयतां मानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः What?
ఈ రోజున మనందరి మీద ఇంకా బాధ్యత వేగింది. ఎందుకంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రాష్ట్ర బాధ్యత ఇచ్చినాక వారికి ఇక్కడ అది పదవి కంటే కూడా పెద్ద బాధ్యత. అలానే మనకు కూడా ఒక సుదీర్ఘ బిడ్డగా మనందరికీ కూడా బాధ్యత పెరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా బిడ్డగా బాధ్యత పెరిగింది. వారి నాయకత్వంలో మనందరం మంచిగా పనిచేసి వారి నాయకత్వంలో తెలంగాణలో రాబోయే ఎలక్షన్లలో అధికారం చేపట్టే దిశగా మన కార్యకర్తలు అందరం పనిచేయాలి. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ పట్టణ నగరాన్ని. మన అందరం కార్యకర్తలు దానికి సన్నద్ధులయ్యాలని మీ అందరినీ కోరుతున్నాం. మనందరి మీద పెద్ద బాధ్యత. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఉన్న దృష్టి సురేఖ జిల్లాలో ఉంది. ఎందుకంటే వాళ్ళ సంగ్రహం కోలాల నియోజకవర్గం వారి పూర్వీకులని హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాల మండలంలో రేపల్ల గ్రామం. అక్కడ వాళ్ళ పూర్వీకులు 100 ఎకరాలు మన గుడిలకు దానం చేసినటువంటి గొప్ప ఘనంగా ఉదయమైనటువంటి వారు రామచంద్రరావు గారి పూర్వీకులు గారు వారి ఆధ్వర్యంలో పనిచేయడం అందరి అదృష్టాలు భావిస్తూ మనకి ఈ రోజున ఇక్కడ అందరూ సమావేశమయ్యారు. అన్ని నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ఒకటే విన్నాము, రానున్న స్థానిక సంస్థలలో మనం కష్టపడి పనిచేయాలి. మనం నుంచి బాధ్యత మన కష్టపడి పనిచేసి చాలా గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు అధిక సంఖ్యలో వేసి మన రామచంద్ర గారు చంద్రబాబు గారికి గౌరవంగా అయ్యాలని అందరినీ కోరుతున్నాం. సభాముఖంగా అన్ని గవర్నమెంట్ చూశారు, టీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు, ఇంకా వచ్చేది మీరే బీజేపీని అంటున్నారు. ఊళ్ళో అంటున్నారా లేదా? ప్రతి ఒక్కరు అంటున్నారా లేదా? ఊళ్ళో అమ్మ మీకే నెక్స్ట్ గా బీజేపీ అది చూసాం ఇది చూసాం ఇద్దరు దోసుకోవడం దాచుకోవడం తప్ప చేసేది ఏమి లేదు. తెలంగాణ ప్రజలకు ఇక మీ ప్రభుత్వం కావాలి, కరప్షన్ లేని ప్రభుత్వం, ₹1 కూడా కరప్షన్ లేనటువంటి ప్రభుత్వాన్ని మనం 11 మోడీ గారి కాలంలో చూసాము. అలానే ఇంకా మీరు కూడా రావాలని కోరికతో మనం ఈ రోజున అందరూ కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మనందరం ఐక్యతలో కొత్త వారిని ఆహ్వానిస్తూ పాఠాలని కనుకొని గౌరవించుకుంటూ మనందరం కూడా ఒక కృతజ్ఞతతో ఒక నినాదంగా ఒక సంకల్పం తీసుకొని ఈ రోజు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్టీని బలోపేతం చేసే దిశగా నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల పదవి కూడా నాకు ఒక పెద్ద బాధ్యత అని ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా కష్టపడి పనిచేస్తానని సభాముఖంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారి చెప్తున్న విన్నవించుకుంటున్నాను. అందులో మన గ్రామీణ స్థానిక సంస్థలలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ భారత్ మాతాకి రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామన్న సైన్యం, రామన్న సైన్యం. మానవుల ఈరోజు అరిచేతిలో వైకుంఠం చూపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే శిక్షణగా అదే మాదిరిగా ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్ల విషయంలో కానీ, శ్మశాన వాటికల విషయంలో కానీ, పాఠశాల అదనపు గదుల విషయంలో కానీ, మరి హరితహారం విషయంలో కానీ, ఈరోజు ఏదైతే రేషన్ బియ్యం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితమైన మీకు వచ్చే ఏదైతే రేషన్ బియ్యం దగ్గర నుంచి మనం తీసుకుంటున్న బియ్యం ఉన్నాయో ఒక కంప్యూటర్ స్లిప్ వస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది మనందరం కార్యకర్తలందరం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా ప్రజల పక్షాన, ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించడానికి దానికి ఆ ప్రాంత గుట్టలు కానీ పరిసర ప్రాంతాలు కానీ వీడియో ఉంది, దాని చరిత్ర ఉంది. అవన్నీ కూడా వారికి మరి ఈ సందర్భంగా వచ్చిందని చెప్పడం కాదు, వారి గురించి కలుస్తాం. దాని గురించి రాష్ట్ర అధ్యక్షుడిగా, దాన్ని పర్యాటక కేంద్రంగా, మరి జిల్లా వాసిగా మరి దాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్న వారు ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. నేను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ సూర్యాపేట నుండి విజయవాడ వరకు రైలు మార్గం అవసరం, బస్ ఛార్జీలకు రైల్వే మార్గం అయితే
ట్రాన్స్పోర్ట్ కానీ బస్ సౌకర్యం కన్నా తక్కువ ఖర్చులతో దూర ప్రాంతాలకు వెళ్ళొద్దని రైలు అవసరం ఈ ప్రాంతానికి చెప్పారు. ఈరోజు హైదరాబాద్ టు విజయవాడ సూర్యాపేట మీదుగా మరి ఈరోజు రైల్వే వాళ్ళని కూడా మంజూరైంది చేస్తున్నారు. అదే కాదు మనం 2018లో చెప్పాం, 2019లో చెప్పాం, 2022లో చెప్పాం ఏమని అండర్ పాస్ 6 లైన్ అవసరమని. అది కోర్టులో ఉండడం వల్ల ఆగింది. వాటికి కూడా ఎక్స్ప్లెయిన్ అవుతున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ వరకు 6 లైన్ కూడా మంజూరైంది. త్వరగా పని పూర్తయ్యే వస్తుంది. మరి ఈరోజు ఆ రకంగా ఇంకా నేను ఈ రోజు కూడా నేషనల్ స్పీచ్ తో మాట్లాడడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్ లేవు, పురజనపేట కానీ మరి అదే మాదిరిగా తిరుమలగిరి దగ్గర కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ సూర్యాపేట జిల్లాలో ఆ ప్రాంతంలో అండర్ పాస్ అవసరం ఉన్నాయి. వాటి సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందంటే మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు మీరు ప్రతిపాదన అది కూడా నేను నూతన అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొస్తున్నాం. నూతన పీడీ హైవే దృష్టికి తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారి మరి అదే మాదిరిగా సంజయ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా హైదరాబాద్ విజయవాడ వరకు మన జిల్లా మరి ఏదైతే నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎక్కడ అవసరం ఉందో సర్వీస్ రోడ్ల నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అది కూడా శ్రీరాధారెడ్డి గారికి, సంజయ్ గారికి, నరసింహరావు గారికి, అందరికీ రాజమౌళి గారికి, ప్రత్యేక విలేకరులకు, కార్యకర్తలు నరసింహరెడ్డి గారు మీకు చాలా మాట్లాడాలి. ఎక్కువ సమయం తీసుకోరు. ఎందుకంటే మళ్ళీ కోదాడ కార్యక్రమాలు ఉన్నాయి. అయితే నాకు ఇక్కడ మీ అందరూ చూస్తూ ఉంటే నాకు 1985 నేను యువమోర్చా స్టేట్ సెక్రటరీగా ఈ జిల్లాలో నాకు సభ్యత్వం ఇన్ఛార్జ్గా పెట్టాడు. నేను కోదాడ ప్రాంతంలో వెంకటరామయ్య గారు ఉన్నారే, వాళ్ళు మేము సైకిల్ మీద కోదాడ నుంచి సైకిల్ మీద కొన్ని గ్రామాలకు తిరిగి అక్కడ మెంబర్షిప్ చేయమంటే అక్కడ ప్రజలు అడిగారు ఇది ఎక్కడ పార్టీకి చెప్పాల్సి వచ్చింది. వాజ్పేయి గారి పార్టీ అంటే వాజ్పేయి గారి పార్టీ అన్నారు. సభ్యతలు మాత్రం మేము తిరిగితే 3-4 చేయగలిగాం. అక్కడ మీకు రాలేదు. కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇదే జిల్లాలో సూర్యాపేట జిల్లాలో కోదాడలో హుజూర్నగర్ సూర్యాపేట కలిపితే దాదాపు 1,00,000 పైగా సభ్యులు అయింది. ఈ రాష్ట్రంలో 40 లక్షల పైగా సభ్యులు 40 లక్షల సభ్యత గుర్తుపెట్టుకునే 40 లక్షల సభ్యత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేయగలిగింది. 3.5 కోట్ల జనాభాలో 40 లక్షల సభ్యత చేసినంటే భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉన్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ కార్యకర్తలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు పక్కన తుంగతుర్తిలో రేషన్ కార్డుల ఒక పంపిణీ చేస్తానని చెప్తాము. ఈ రేషన్ కార్డు పంపిణీ ఏదైనా చేస్తున్నారో రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నారా, రేషన్ పత్రాలు చేస్తున్నారా ఇవన్నీ తెలియదు. కానీ నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, ఈ రేషన్ కార్డు ఎవరెవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. ఏదో గ్రామాల్లో ఇబ్బంది ఇచ్చేసి మీ కార్యకర్తలకు ఇచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీలో దళాలు ఉండి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా చేసే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని విషయంగా తెలియజేస్తున్నారు. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి మనం ఎన్నో నిధులు ఇస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు 10 లక్షల కోట్లు మనం ఇచ్చినాము.
ఇప్పటి వరకు మనం 2.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అనేక రూపం ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డు సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు 5 కిలోల బియ్యం ఏదో ఆ బియ్యము కేవలం కేంద్ర పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చే రేషన్ కార్డులో నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉండాలి. ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు పెట్టట్లేదు. మీరు మా అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి, భారతీయ జనతా పార్టీ ఉన్న కేంద్రంలో ప్రభుత్వము రాష్ట్రాలకు ఇస్తున్నది అనేకమైనటువంటి యొక్క ప్రాజెక్ట్ ఇచ్చింది, అనేకమైనటువంటి ఒక పథకాలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు ప్రజల ఆరోగ్యము హాస్పిటల్తో పోతే ఆరోగ్యశ్రీ మాత్రం లేదు. కానీ మీరు ఎక్కడ పోయినా దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజనలో 10 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు పట్టట్లేదని చెప్పి ప్రభుత్వాలు అడుగుతా ఉన్నాం. మోదీ గారి బొమ్మ ఉంటుందని చెప్పి అమలు పట్టట్లేదా? తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందని అమలు పట్టట్లేదా? లేకుంటే మీకు పేరు రాదు అని అమలు పట్టట్లేదా? ఈ యొక్క ప్రభుత్వం ఏదో ప్రజల్ని తప్పుదారి పట్టేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణతో సంఖ్య చెప్పినట్టు మురుగు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాం, వరంగల్లో కోర్టు ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చినాం, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాం, వరంగల్ ఎయిర్పోర్ట్ ఇచ్చినాం, ఇక్కడ ఉన్నటువంటి రహదారులను చేసాము, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇచ్చినాం, రైల్వే లైన్ ఇచ్చినాం, రైల్వే స్టేషన్ కొత్తగా ఇచ్చినాం. మీరు పథకాలు ఆరోగ్యశ్రీ కన్నా ఆయుష్మాన్ భారత్ పథకం అందించేది. ఈ శ్రమ సేవలో మనం ఇచ్చినట్టుగా విశ్వకర్మ యోజన ఇస్తున్నాం. ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక పథకాలు దేశంలో గుర్తురాలు కానీ స్టార్టప్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా కానీ ఉపాధి అవకాశం కలిగిస్తున్నాం. ఇవన్నీ చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పింది చేస్తా ఉన్నా, మీరు చెప్పింది ఎందుకు చేయలేదని చెప్తా ఉన్నారు. ఏదైతే మీరు రుణమాఫీ చేస్తున్నారో ఆ రుణమాఫీ ఎక్కడ పోయి అడుగుతాము. మీరేదైతే రైతు బంధువులు ఇస్తున్నారో ఆ రైతు బంధువులు ఎందుకు బంధు చేయలేదని అడుగుతాము. ఏ రైతు బంధువులు మీరు 10,000 ఇస్తున్నారో 6,000 మాత్రమే ఎందుకు ఇచ్చారని అడుగుతాము. ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంది. ఎక్కడ పోయింది ఆ ఫీజు రీయింబర్స్మెంట్? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగ భత్త, ఎక్కడ పోయింది ఈ నిరుద్యోగ భత్త అని చెప్పి ప్రభుత్వాన్ని అనుకుంటున్నాను. మన ఒక ప్రజల్ని మబ్బు పెట్టి, తెలంగాణ ఒక ప్రజల్ని మబ్బు పెట్టి ఈరోజు అధికారులు ఉన్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉన్న ఈ గడ్డ, ఉద్యమాలకు ఈ గడ్డ, తెలంగాణ ఉద్యమాన్ని సాధిగా ఈ యొక్క గడ్డ. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం అడుగుతా ఉన్నాం, మీరు చేసిన హామీలు మీరు నెరవేర్చకపోతే రేపు మిమ్మల్ని గద్దె తింటే రోజులు గద్దెలకు వస్తాయి. భారతీయ జనతా పార్టీ ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వం వస్తే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో, ఇక్కడ నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వం. మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో అనేక పథకాల ద్వారా ఈ దేశంలో అభివృద్ధి మార్గాన్ని పెట్టిందో అదే అభివృద్ధి మార్గంలో తెలంగాణలో కూడా అటువంటి ఒక పథకాలు తీసుకువచ్చింది. అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు బీజేపీ చూస్తున్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ చూస్తారు, టీఆర్ఎస్ మార్చుతున్నారు. ప్రజలు కాంగ్రెస్ చూస్తారు. కానీ ప్రజలు ఇప్పుడు 2 పార్టీలు కూడా చూసిన తర్వాత బీజేపీని కోరుతున్నారు. అందుకనే కార్యకర్తలు మేమందరూ కూడా కోరుతా ఉన్నాము, కష్టపడండి, పని చేయండి. ప్రజలు మన కోసం చూస్తున్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాబట్టి ఆ బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలతో
ఆ దిశలో మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వార్డు మెంబర్ నుంచి వ్యక్తిగా పోటీ చేస్తాం. వీళ్ళందరూ కూడా ఈ రోజు నేను చాలా గుర్తుంది. నా జన్మభూమి అయినటువంటి ఈ యొక్క నల్గొండ జిల్లా ఉమ్మడిగా కొత్తగా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో నా పర్యటన ముఖ్యమంత్రి పర్యటన. ఈ పర్యటన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి రోజు దగ్గర పెట్టాలి. ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో పూర్తి చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కొనసాగాల్సినటువంటి వాళ్ళలో అధికారం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల పట్ల, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత నిర్ణయాల పట్ల మనందరంలో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ బాగా ఉద్యమం బాగా ఉంటుంది. ఉద్యమించాము, ఈ ప్రభుత్వాలు దించాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను దించి మళ్ళీ నెక్స్ట్ సర్కార్ బీజేపీ సర్కార్ రావాలని చేయాలని చెప్పి కోరుతూ చివరికి ఒక మాట చెప్పి ముగిస్తారు. ఈ 45% ఓబీసీ 10% ముస్లింస్ రిజర్వేషన్ పెట్టున్నారు. మతం ఆధారంగా ఏదైతే రిజర్వేషన్ పెట్టున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. 42% బీసీలకే చెప్తారు కానీ 20% బీసీలకైతే మీరు బీసీలకే ఇవ్వాలని చెప్పి మీరు బిల్డించారు కాంగ్రెస్ పార్టీ. మీరు సపోర్ట్ చేశాము. ఇప్పుడు మీరు అమలు పట్టకపోతే అది మీ తప్పు అవుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద మీరు అబండాలు వేస్తే ప్రజలు ఇక్కడ నమ్మడానికి ఇక్కడ చెవులు పెట్టుకోలేదు. కాబట్టి మరొకసారి ప్రజలు కోరుతా ఉన్నాము, మా మోసపూరితమైనటువంటి మాటలతో, ప్రజల వ్యతిరేకమైనటువంటి పరిపాలనతో ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మనం పోరాటం అవసరం ఉంది. ప్రజలు బీజేపీ చూస్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆకాంక్ష మేరకు మనం పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో ఇక్కడ నిర్మాణం చేసేటటువంటి దిశలో మనందరం కూడా నడవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యంగా మాట్లాడితే